శనార్థి అందరు ఎట్లున్నారులా నేనైతే మంచిగున్నా మరి ఇయ్యాలైతే మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు యూత్ పిల్లగాలకు చాలా మందికి ఏసినాంగి మాయకుండుండి పెద్ద పెద్ద చదువులు చదివి నౌకరీ చేద్దాం అనుకుంటారు. అయితే వ్యవసాయం అంటే కొద్దిగా దూరం పోతారు. కానీ గీ అన్న మాత్రం ఒక దిక్కు సాఫ్ట్వేర్ కొలువు వేసుకుంటేనే ఇంకో దిక్కు ఇగో గిట్ల సాగు పనులు వేసుకుంటా శబాష్ అనిపించుకుంటానులా. ఇవాళ రేపు యూత్ పిల్లగాలు వ్యవసాయం పేరింటే చాలు ఆమడు దూరం పారిపెట్టొలుస్తున్నారు. హాయిగా కొలువు చేసుకుంటా జిందగీని సుఖంగా బతకాలి అనుకుంటారు చాలా మంది కూడా. కానీ ఇక ఇక్కడ కానొస్తున్నకి అన్న మాత్రం జరంత కొత్తగా ఆలోచన చేసిండు. ఒక దిక్కు సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటేనే ఇంకో దిక్కు మామిడి తోటలను సాగు చేసుకుంటూ ఆమ్దాని పొందుతాడు. ఈ అన్న పేరు సిరిపురం చైతన్య. కరీంనగర్ జిల్లాలో ఉన్న సొప్పదన్ అనే ఊళ్ళు ఉంటాడు. చిన్నప్పుడే గీ అన్న వాళ్ళ ఎవరు చనిపోవడంతోని గీ అన్న ఆలనా పాలన మొత్తం వీళ్ళ తాత వెంకట నరసాయ అనేటైనా చూసుకున్నాడు. ఏ లోటు రాకుండా పెద్ద చదువులతో చదివిపించిండట. అగో అట్లా చదువు పూర్తయినాక బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సాధించాడు అన్న. గాడ కొలువు చేసుకుంటేనే వారం వారం సెలవు దొరికితే ఇంటికి వచ్చేదట. ఇక అప్పుడప్పుడు వీళ్ళ తాత సాగు చేసే మామిడి తోట పోకుండా తాతకు పండ్లల్లో సాయం చేసేటోడట. ఇక అటంకా మొత్తానికి ఇంటికి వచ్చి మామిడి సాగు చేసే కొత్త కొత్త పద్ధతులు తెలుసుకున్నావు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోట ఇది మా తాతయ్య గారిది అనమాట. సో చిన్నప్పుడే మా మదర్ ఫాదర్ చనిపోవడం వల్ల మా తాతయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చదివించారు. కరోనా టైంలో ఇక్కడ మా తాత నాన్నమ్మ వాళ్ళు ఒక్కరే ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి సహాయం చేయడానికి అని చెప్పి నేను బెంగళూరు నుంచి నా జాబ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి ఇటు తోటలకి మా తాతకి చేదోడు వాదోడుగా ఉంటూ మా తాత దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకొని ఈ తోటని నేను నడుపుతూ వస్తూ ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను మా తాతయ్యని అడుగుతూ అది ఏం చేయాలనేది మా తాతకి సపోర్ట్గా తీసుకుంటూ వస్తున్నాను. మొదట్లో బంగినపల్లి మామిడికాయలతో ఎక్కువ ఆమ్దాని అత్తలేదని కనిపెట్టిన సాయి చైతన్య అన్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకెళ్ళి కేసీఆర్ అనే కొత్త రకం తీసుకొచ్చి 15 ఎకరాలలో పెంపకం షురూ చేసిండు. ఇక మొక్కలకి ఇప్పుడు చెట్ల లెక్క ఎదిగేదాకా ఏం తక్కువ 10 లక్షల దాకా ఖర్చు పెట్టిండట. సాగు మొత్తం సేంద్రియ పద్ధతినే చేసిండు. మరి ఈ తోట వచ్చేసేసి మొత్తము 15 ఎకరాలలో ఉందండి. ఇది మొత్తం తోటలో వచ్చేసేసి అటువైపు వచ్చేసి మొత్తం ఆల్ టుగెదర్ మా దగ్గర 1800 చెట్లు ఉన్నాయి. 1800 మామిడి తోట ఓన్లీ మామిడి వెరైటీ ఉంది. 6 ఎకరాల పొలం ఉందండి. సో ఇటు వచ్చేసేసి కేసరి మా దగ్గర ఉన్న వెరైటీస్ కేసరి, దసేరి, బెంగన్పల్లి, నీలము, తోతాపూరి ఇంచుమించుగా మామిడిలో ఉన్న అన్ని రకాలు మా తోటలో అవైలబుల్ ఉన్నాయండి. ఎక్కువ మట్టుకు ఉంది బెంగన్పల్లి, కేసరి, దసేరి తోట. మేము ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం వచ్చేసి కంప్లీట్గా సేంద్రియ పద్ధతుల్లో ముందుకు తీసుకొని వస్తున్నాము. కంప్లీట్గా ఇది ఇందులోంచి వచ్చే కాయ కూడా మేము డైరెక్ట్ కస్టమర్స్కి సప్లై చేస్తూ ఉన్నామండి. చెట్టు మీద పండిన తర్వాత మాత్రమే తీసి దాన్ని డైరెక్ట్గా ఆర్గానిక్ స్టోర్స్లో వివిధ ప్లేసుల్లో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్లో పెడుతూ కస్టమర్స్కి సప్లై చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెద్ద తోట వచ్చేసేసి మనకి దగ్గర 18 టన్ను అలా వస్తుందండి. ఇప్పుడు మనం నిల్చుంది పెద్ద తోటలో ఇది వచ్చేసి 18 టన్ను అవుతుంది. ఇది వచ్చేసి 20 సంవత్సరాల పైన ఉన్న చెట్లు ఇవి. అదే కొత్త తోట వచ్చేసేసి ఇప్పుడే ఫస్ట్ క్రాప్ కాబట్టి దాదాపుగా 3 టన్ను అలా వస్తుందండి.
సో ఇప్పుడు ఆ 3 టన్లో దసేరి ఒక 1 టన్ అలా వచ్చింది, కేసర్ 2 టన్ వచ్చింది, బెంగన్పల్లి ఒక 500 కేజీస్ 600 కేజీస్ అలా వచ్చిందండి అంతే. అది ఇదే ఫస్ట్ క్రాప్. బట్ ఇయర్ బై ఇయర్ కాత పెరుగుతూ ఉంటుందన్నమాట. చెట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ, కొమ్మలు పెరుగుతున్న కొద్దీ, కొమ్మలకు వచ్చే కాయల త్రూ మనకు కాత పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 8 టన్ అలా వస్తుందండి కొత్త తోటలో. ఇది వచ్చేసేసి ఎవ్రీ ఇయర్ ఒక 15 నుంచి 18 టన్నుల మధ్యలో వస్తుందండి. 4 ఏళ్ల సంది మామిడి తోట సాగు మీద పట్టు సాధించిండు అన్న. ఇక చేతికి వచ్చిన పంటను ఆన్లైన్లో అమ్ముడు సుతా షురూ చేసిండు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో స్టాల్ సుతా పెట్టిండట. సోషల్ మీడియాలో సుతా మామిడి పండ్లు కావాల్సిన వాళ్ళకు ఆర్టీసీ కార్గో సేవలతో మామిడి పండ్లు అమ్ముతాండు. కరోనా తర్వాత స్వచ్ఛమైన ఫుడ్కి, ఆర్గానిక్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది. అది మనకు సిటీస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇక్కడ కంటే కూడా. సో మేము బిగ్ బాస్కెట్ అని ఇలా ఆన్లైన్ స్టోర్స్లోంచి స్వచ్ఛమైన అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎంతైనా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనకి సిటీస్లో. సో మనం ఎందుకు మాకు ఇంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఇది ఉండి మనం ఎందుకు ఆ కస్టమర్స్ని టార్గెట్ చేయకూడదు, మనకి ఇంత పెద్ద తోట పెట్టుకొని ఎందుకు మన కస్టమర్స్ ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో కొంచెం కష్టమైన డైరెక్ట్గా మార్కెటింగ్ అనేది చాలా చేసామండి. మేము హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్కి మేము వెళ్ళి డైరెక్ట్గా ఎవ్రీ వీకెండ్ స్టాల్స్ ఓపెన్ చేసాం. ఇది వేరే పండ్లకి ఈ పండ్లకి డిఫరెన్స్ ఏంటి, అసలు దీంట్లో స్వీట్నెస్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంత టేస్ట్ వస్తుంది, మేము చెట్టు పైనే పండించి తీయడం వల్ల వేరే కాయకి ఎంత డిమాండ్ అనేది పర్సనల్గా నేను ఉంటామండి. ఎవ్రీ వీకెండ్ గేట్ కమిటీస్లో కానీ మా కాలనీస్లో కానీ అప్పుడప్పుడు అవసరం వస్తే స్టాల్స్ దగ్గర కూడా కూర్చొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొందరు నేరుగా మాకు తోటకు వచ్చి కొంతమంది కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు, కొంతమంది ఇంటి దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా, కొంతమందికి మేము షాప్స్కి, కొంతమందికి డోర్ డెలివరీ కూడా ఇస్తున్నామండి. ఇది కంప్లీట్గా చెట్టు పైనే పెట్టి పండిస్తున్నాం కాబట్టి మనము చెట్టు మీద ఎల్లో టర్న్ అయిన తర్వాత తీసి సప్లై చేస్తున్నాము. మామిడి సాగు చేసే పద్ధతి వివరాలని నెట్టింట్లో పోస్టుల రూపంలో పెడతాడు. దోస్తులు, చుట్టుపక్కనోళ్ళు, అట్లనే బల్లదే పిల్లలు సుతా అప్పుడప్పుడు ఈ మామిడి తోటకి వస్తారట. మామిడి తోటను సాగు చేయాలనుకునేటోళ్ళు మా తోటకు వచ్చి చూడొచ్చు అంటాడు. సంవత్సరం మేము ఆర్గానిక్ స్టోర్లో పెడుతున్నాము. అక్కడే ఎవ్రీ డే ఇప్పుడు కూడా నేను ఈవినింగ్ 4 to 5 నా లీజర్ టైంలో ఈవినింగ్ 5 తర్వాత నేను 9 వరకు అక్కడే ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటూ మన ప్రోడక్ట్ని ఇది ఇలా మేము ఇలా చేసాం, మేము ఇది చేసాము, అన్నీ ఏమేమి చేసాం ఏంటి అనేది మేము అన్నీ స్టోర్ చేసి వీడియోస్ చూసి పెట్టాం. అవి వాళ్ళకి చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, కావాలంటే తోటకు విజిట్ చేయండి, అప్పుడప్పుడు మీరు రండి వీకెండ్స్ వచ్చి మీ పిల్లలకు కూడా అసలు కాయ ఎలా వస్తుంది, అసలు వ్యవసాయం అంటే ఏంటి, ఇవన్నీ చూపిస్తున్నామండి. ఎవ్రీ వీకెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, రండి విజిట్ చేయండి, ఫామ్ స్టే లాగా వచ్చి ఉండండి. ఎప్పుడైనా మేము నాట్లు వేసేటప్పుడు కానీ, ఏదైనా పొద్దున్నేటప్పుడు కానీ, ఎరువు వేసేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్ చాలామంది వస్తారండి. వీకెండ్స్ వచ్చి ఉండి చూసుకొని వెళ్తుంటారు. వాళ్ళు కూడా చాలా సంతృప్తి పడతారనమాట. చాలా తృప్తిగా ఉంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి, కొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం వస్తే నేచర్ని బాగా చూడొచ్చు. మనం చుట్టూ కుందేళ్ళు ఉంటాయి, అటు ఇటు పాములు వెళ్తుంటాయి. అంటే మనకి నేచర్ని చాలా దగ్గరగా మనం చూడొచ్చు. చైతన్య అనే గీ అన్న ఒక దిక్కు కొలువు చేసుకుంటేనే ఇంకో దిక్కు వ్యవసాయం చేసుడు చాలా సంతోషంగా ఉన్నదని అంటాడు గీ అన్న వాళ్ళ తాత. చెట్లను నా మనోడు చూసుకుంటా నాకు ఏజ్ బాగా అయిపోయింది, చేత కావడం లేదు, పోవాలి రావాలంటే అవస్థ అవుతుంది. కాబట్టి చైతన్య కృష్ణ అని మా మనవాడు ఈసీ చదివిన వాడు ఉద్యోగం విడిచిపెట్టి వచ్చి చేసుకుంటున్నాడు. బయట ఉన్నారు కాబట్టి అమెరికా, లండన్లో ఉన్నారు. నా కొడుకేమో మద్రాసులో ఉన్నాడు కాబట్టి ఈయన వచ్చి చూసుకుంటున్నాడు. అదంతా ఆయననే శ్రమ పడుతున్నాడు. ఆయనకు ఉద్యోగం సాఫ్ట్వేర్ ఏదో ఉన్నా కానీ బెంగళూరులో అది విడిచిపెట్టి వచ్చిండు. అది తోటను చేసుకుంటున్నాడు. ఇక్కడ చెట్టు తోటలకు వస్తే ఏంటంటే మనకు ఇష్టమైంది ఏది నచ్చితే అది తెంపే ఇస్తారు. వీళ్ళు పండ్లు ఇస్తారు. మనం ఈ చెట్టు కావాలంటే ఈ చెట్టు ఇస్తారు. ఏ చెట్టు అడిగినా కూడా డైరెక్ట్ తెంపే మనకు ఇస్తారు. కాబట్టి ఇది కొంచెం టేస్టీగా ఉన్నాయి, తిని చూసినాం, టేస్టీగా ఉన్నాయి. ఇది హెల్త్కి కూడా మంచిది, అందుకే తీసుకుపోవడానికి వచ్చినాం. వారం రోజుల కిందట ఎట్లుండేదుల్లా ఒక్క ఉక్కపోత కాదు, ఇంకో దిక్కు వశపడని ఎండలతోని ఆగమాగమైలు జనాలు. అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా వానలు పడుతున్నాయి. ఆడాడా వాతావరణం సుతా చల్లబడ్డది, కానీ పాపం రైతన్నలే హరిగోసలు పడతాళ్ళు. మొత్తానికి అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తూ ఉన్నాయి.
కోటి ఆశలతో పంట పండించినటువంటి రైతులకు సంబంధించి మొత్తానికైతే ఇట్లా అకాల వర్షాలు రావడంతో రైతన్నల ఆశలు అడియాసలు అవుతున్నాయి. మొత్తానికి వాళ్లకు నష్టమే మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఇక తడిసిన ధాన్యాన్ని చూసి రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టి పంటను పండిస్తే ఆ పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించిన తర్వాత మొత్తానికి అకాల వర్షాలు దాదాపు మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అదేవిధంగా మన జయశంకర్ జిల్లాలో కూడా మరి గత వారం రోజుల నుంచి కూడా మరి వాతావరణం విభిన్నంగా మరి మారుతూ వస్తున్నటువంటి క్రమంలో మరి రాత్రిపూట వర్షం పడుతూ ఉంది, మరి పొద్దుటిపూట మరి మధ్యాహ్నం వరకు కూడా ఎండ కొడుతూ ఉన్నది. మరి ఈ క్రమంలో మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు మాత్రం చాలా ఆవేదనతో, ఎంతో వేదనతో మరి యొక్క పరిస్థితిని ఎట్లా తట్టుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వేషాలపల్లిలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు తడిసిన ధాన్యాన్ని గత 2 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షంతో తడిసినటువంటి ధాన్యానికి సంబంధించి దాన్ని ఆరబెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే తడిసిన ధాన్యానికి సంబంధించి మరి మొలకలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మొత్తానికి అక్కడ సెంటర్లో కొనుగోలు చేసేటటువంటి క్రమంలో దానికి సంబంధించి తరుగు కూడా తీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. మొత్తానికి ధర కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మరి కోటి ఆశలతో, ఎన్నో ఆశలతో పంటను పండించి మొత్తానికైతే ఒక దేశానికే వెన్నెముక చెప్పుకునేటటువంటి రైతన్నకు మాత్రం మరి యొక్క అకాల వర్షాలు అరిగోసలను పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు వడ్లు మొలకెత్తినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మనం వర్షం దాటికి ఇక్కడ చూస్తే వడ్లని కూడా మరి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే జిల్లాలో జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతన్నలకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే అప్పో సొప్పో చేసి వ్యవసాయం చేస్తే మొత్తానికైతే రైతన్నలకు మాత్రం అకాల వర్షాలు ఇట్లా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగులుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కొనుగోలుకు సంబంధించి కూడా కాస్త ఆలస్యం జరగడం కూడా మరి అది కూడా రైతన్నలకు సంబంధించి నష్టాన్ని మిగిల్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి అన్న, మొత్తానికి అకాల వర్షాలతో ధాన్యం కూడా మరి మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం చెప్తున్నారు మీరు? అసలు ఎన్ని ఎకరాలు చేసారు పంట? మేము ఒక 6 ఎకరాలు చేసినాము. 6 ఎకరాలు చేస్తే చాలా కష్టపడి నీళ్లు అందకున్నా వేరే వరలేది కొని పండించుకున్నాము. ఇక్కడ కొనుగోలు కేంద్రంలో పోసిన తర్వాత ఇక అనుకోకుండా నైట్ వచ్చడం వల్ల తడిచిపోయినాయి. తడిచి మొత్తం మొలకెత్తున్నాయి. ఈ మొలకలు ఎత్తి వీటిని ప్రభుత్వం కొంటుంది కానీ తక్కువ మద్దతు ధర పెట్టదు. మళ్ళీ ఇందులో కటింగ్ చేస్తారు చాలా. ఇది చాలా చేస్తారు. కటింగ్ చేసి అవి చేయకుండా మాకు మద్దతు ధర ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మొత్తానికి కొనుగోలు ప్రక్రియ అనేది ఎట్లా జరుగుతుందని వేగవంతంగానే ఉండదు, లేకపోతే ఈ వాతావరణం బట్టి వాళ్ళు కూడా లేట్గానే చేస్తున్నారు. ఈ మబ్బులు రావడం వల్ల మళ్ళీ మేము కాంట పెడితే మళ్ళీ తడుస్తాయి కదా అని వాళ్ళు కూడా కొంచెం లేట్గా కొంటున్నారు, లేటుగా పోతున్నాయి. మొత్తానికి గత ఏడాది ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లున్నా? గత ఏడాది అంటే తొందరనే అయిపోయినాయి. వర్షాలు లేవు కాబట్టి ఇక లాస్ట్ సీజన్లా కొట్టినాయి వర్షం. అప్పుడు పోయినాయి కానీ ఇప్పుడు ముందే రావడం వల్ల మొత్తం తడిసిపోయినాయి వడ్లు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలని మాకు కోరుకుంటున్నాం. అంటే మొత్తానికి ఇంకో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితిని ఎట్లా తట్టుకుంటారు, ఏం చెప్తారు మీరు అధికారులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి? ఏముంది, ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉంటే మళ్ళీ కుప్ప దెబ్బుకోవాలి, మళ్ళీ నేర్పుకోవాలి. ఇప్పుడు ఈ తడిసిన వాటిని ఇట్లనే ఉంచితే ఇంకా మొలకలు వచ్చి ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఇక కొనరు. ఇక మళ్ళీ నేర్పుకుంటున్నాం. ఇప్పుడు నేర్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ కుప్ప దొబ్బాలి. ఇక్కడ ఈ కేంద్రాలలో కొంచెం పరదాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కొంచెం మాకు సహాయంగా ఉంటుందని రైతన్నులు చెప్తున్నటువంటి మాటలు విన్నాం కదా. ఏదైతే పంటలకు సంబంధించి మరి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మరి అకాల వర్షాలతో మొత్తానికైతే ఇట్లా మొలకెత్తడం వల్ల మరి కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి ఆలస్యంగా జరుగుతుంది ప్రక్రియ కొనుగోలుకు సంబంధించి. మరి దాన్ని కూడా త్వరితగతిన వేగవంతం చేయాలని కూడా ఇక్కడ రైతన్నలు కోరుతున్నారు. మీరు చెప్పండి అన్న, మీ పరిస్థితి ఏంది? మొత్తానికైతే ఇట్లా వర్షాలు పడడం కావచ్చు, మీ పంట నష్టపోవడం కావచ్చు, ఏం చెప్తారు ఇట్లా? మా రైతన్నల గురించి, వర్షాల గురించి, పంటల గురించి చాలా నష్టపరిపోతున్నాము. మేము చేసి రెక్కలు మా తెల్లబడిపోతున్నాయి. నేర్పుడు, కుప్ప నూర్పుడు, వర్షాల గురించి కుప్ప చేయడానికి పెద్ద ఇబ్బందుల వాడి జరవాళ్ళ పాలచ్చిపోతున్నాం సార్. మాకు దీని గురించి ఏదైనా మీరు చర్చలు తీసుకోండి. మా ఈ రైతుల గురించి చర్చలు తీసుకుంటే మీకు అనారోగ్యంగా మాకు ప్రాంతాల్లో మొత్తం అయిపోయిందా? వరి కోత అంతా అయిపోయినట్టు? ఇంకా కాలేదండి. ఇంకా వరి పోతలు ఇంకా ముందు ఉన్నాయి. ఇంకా వెనక ముందు ఉన్నాయి. కాలేదు, ఇంకా ఉండడానికి జరగబోతున్నాయి. ఈ పంటలు ఇంకా 10-15 రోజులు అయినా అవుతట్లేదు. దీనివల్ల మీరు ఆరోగ్యం ఉంచండి. ఏం కోరుతున్నారు అధికారులను? ఏం చెప్తారు అధికారుల గురించి? మీకు ఒకటి మా పంటల గురించి, ధరల గురించి, ఈ వడ్లు కటింగ్ కొరకు ఇవి మీరు ఒకటి చర్చలు తీసుకోండి అండి. మరో రైతన్న కూడా ఉన్నారు, వారిని ఆవేదన కూడా అడిగి తెలుసుకుందాం.
చెప్పండి అన్న, మొత్తానికి ఎంతో కష్టపడి మరి పంటలు పండించిన తర్వాత ఇట్లా వర్షాలు పడడం, దాన్ని నష్టపోవడం, రైతన్నల పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు అంటే ఏం చెప్తారు? మావి మొత్తం తడిసినాయి. ఇప్పుడు తెచ్చి ఈడ పోసుకున్నందుకు మొత్తం ఆగమైనాయి. తడిసి ఇప్పుడు ఎండ పోసుకుంటాను, మొలకలు వచ్చినాయి. సరే ఎట్లా మళ్ళీ ఇట్లా దగ్గర అనుకొని ఎండ పోసుకొని అది చేస్తే మళ్ళీ వర్షం ఏం చేస్తుందో ధరలు తక్కువ పెట్టేటట్టున్నారు. మేము ఏం మాట్లాడేటట్లేదు. వాళ్ళు ఇవాళ కూడా ఈ ఎండిరవి కూడా ఇంకా ఆపిల్ ఇక్కడనే వాళ్ళు అసలు ఎందుకు ఆపుతున్నారు అంటారు? ఆపుతారు. వాళ్ళు లేటుగా తాపకొక్క లారీ కొనుక్కుంటారు. అంతమంది వచ్చినట్టు పోతేనో మంచిగా ఉండిపోవు. ఇంకా ఇక్కడ ఆపే వరకు ఇక్కడనే ఆగుతారు. ఈ ధరలు తక్కువ ఉండటం, ఈ ధర బాగా ఉండటం, ఇదంతా బాగా మొలకలు వచ్చి ఆగమవుతారే మేము. ఇంకా పొలాలు కోసేటి ఉన్నాయి, ఆగమయ్యే కథకు వచ్చింది. ఇంకో 2 రోజులు కూడా ఉన్నాయంటారు కదా వర్షాలు. వర్షాలు ఉంటాయి, ఇంకా ఆయనతో పోయేటట్టున్నది ఏం లేదు. ఇక ఈ ఆరబోసటానికి పరదలు లేవు. అవి అటుకనే ఆ మొలకలు వచ్చి మేము అదైతాను. మమ్మల్ని ఏమన్నా ఆదుకునే పరిస్థితి చేయండి, అది మేము కోరుకుంటాను. మొత్తానికి చేశారు అంటే ఇట్లాంటి వర్షాల వల్ల మొత్తం నష్టమే మిగులుతుందని చెప్పుకోవచ్చు కదా. నష్టపడ్డాం. ఇప్పుడు నష్టమే ఏం లేదు. 10-20 వేల రూపాయల పొలం మొత్తం వడ్లు అయ్యేటి మొత్తం మునిగింది. అలా నీళ్ళ మునిగి చెరువు అలా అవే మునిగినాయి. నీళ్లు వరద వచ్చి కట్టలని కొట్టుకపోయినాయి, ఆగమైనాయి. అవి అట్లా కూడా గడ్డి ఖరాబ్ అయింది. గడ్డి మొత్తం కొట్టుకపోయింది. ఈనంగా మొత్తం డేంజర్ ఉన్నది మాకు. గడ్డి పందలు 100-500 పందలు కట్టితే ఆగమైనాయి. ఒక్క 100 లేకున్నా అన్నాయి. మొత్తానికి అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటే ఇక్కడ రైతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా కాస్త జాప్యం జరగడం, మరోవైపు ఇట్లా అకాల వర్షాలు రావడం వల్ల కూడా కాస్త ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఎత్తుతా ఉంది. మొత్తానికైతే ఈసారి రైతన్నలకు సంబంధించి అయితే ఈ వర్షాల వల్ల మొత్తానికి ఆ రేటు కూడా తగ్గడం వల్ల మరి నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తానికైతే ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి రైతన్నలకు సంబంధించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మరి వాళ్ళపైనే ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు రైతన్నలు దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ జయశంకర్ జిల్లాలో అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. చూసిలా మరి గివి మరి 7 లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతరుకుంటా మరి.